రాజు ఈ ఐరన్ మాస్క్ ని తీసుకుని తన మొగం పైన పెట్టుకున్న వెంటనే ఇతనికి శ్వాస ఆడుతూ ఉండదు. దీంతో ఇతను తొందరగా ఆ మాస్క్ ని తీసేస్తాడు. తర్వాత సైనికులు అతని తమ్ముడిని ఇక్కడికి తీసుకుని వస్తారు. చాలా మంది సైనికులు ఇతన్ని గట్టిగా పట్టుకుని ఈ ఐరన్ మాస్క్ ని ఫిలిప్ మొగం పైన తగిలిస్తారు. తర్వాత ఆ మాస్క్ ని మొగం పై నుంచి తీయకుండా లాక్ వేస్తారు. ఫిలిప్ ఇప్పుడు చాలా కష్టాలని ఎదుర్కోవాలి. ఇతన్ని సముద్రపు మధ్యలో ఉన్న ఒక జైల్లో వేస్తారు. ఇతను 6 సంవత్సరాలు శిక్షని అనుభవించాలి. ఫిలిప్ తో ఎవరు కలవడానికి మాట్లాడడానికి వచ్చేవారు కాదు. ఇతను ఇక్కడ ఒంటరిగా ఉండేవాడు. టైంపాస్ చేయడానికి ఇతను పేపర్ బోర్డ్స్ ని తయారు చేసి వాటితో ఆడుకునేవాడు. ఎత్తైన గోడలపైకి ఎక్కి అక్కడున్న కిటికీలో నుంచి బయటకు చూస్తూ స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక రోజు ఇతని దూత వస్తాడు. ఫిలిప్ తో మాట్లాడడానికి లోపలికి వెళ్తాడు. జైలర్ కొంచెం దూరం వెళ్లడం చూసి దూత ఫిలిప్ తో ఇలా చెప్తాడు, నువ్వేం భయపడవద్దు అని. తర్వాత తన లోపల నుంచి ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తిని బయటకు తీస్తాడు. అతని మోగం పైన కూడా సేమ్ అటువంటి మాస్కే ఉంటుంది. తర్వాత దూత వీళ్ళిద్దరిని మార్చేస్తాడు. ఫిలిప్ ని తన లోపల పెట్టుకుని ఇతను తెచ్చిన వ్యక్తిని అక్కడే పడేస్తాడు. తర్వాత ఆ వ్యక్తిని అక్కడే కాల్చేస్తాడు. ఇంకా అందరూ ఫిలిప్ చనిపోయాడు అని అనుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఫిలిప్ మొగం పైన ఉన్న మాస్క్ ని తీసేస్తారు. మాస్క్ తీసిన వెంటనే లోపల ఉన్న వ్యక్తి మొగం చింపాంజీ లాగా కనిపిస్తూ ఉంటుంది.